హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి. ఉసిరికాయ పచ్చడి చేశాను. ఇంకా బ్లాగ్ ఏం తీయలేదు. ఉసిరికాయ పచ్చడి ఒకటే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఉసిరికాయలను ఒక 10 ఉసిరికాయలు తీసుకొని అందులో నీట్గా కడుక్కొని ఇలా పెట్టేసుకొని ఉసిరికాయలను క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకున్నాను. ఇలా తురుముకునేది మీడియంగా ఉండేది తీసుకున్నాను. మీడియంగా ఉండేది తీసేసుకొని ఇంకా 10 ఉసిరికాయలు తీసుకున్నాను కదా, అవన్నీ తురుముకున్నాను. నాకు ఈ తురమడానికి ఒక 15 మినిట్స్ అలా టైం పట్టిందండి. మొత్తం నీట్గా తురుముకున్నాను. ఇంకా తురిమిన తర్వాత ఉసిరికాయకి ఇంకా కొంచెం అలా ఉంటుంది కదా, అది నైఫ్ తీసుకొని మొత్తాన్ని చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా మొత్తం తురిమేసానండి. ఇంత వచ్చేసింది ప్లేట్ నిండా, ఇంత అయ్యింది. ఇంకా బౌల్ పెట్టుకొని బౌల్లో ఫస్ట్ జీలకర్ర వేయిస్తున్నాను. ఆవాలు, మెంతులు 3 వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తున్నాను నేను. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇంకా వేగిపోయాయి. ఇంకా అవి మిక్సీలో వేసేసుకొని గ్రైండర్కి పట్టేశాను. పౌడర్ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులోనే మళ్ళీ బౌల్లో అంటే క్వాంటిటీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మనకు తెలుస్తుంది. దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇందులోనే మళ్ళీ మిర్చి వేసుకున్నాను. ఇంకా లో ఫ్లేమ్లో వేయిస్తున్నాను. ఇంకా కరివేపాకు తక్కువైంది అన్నట్టు ఇంకా కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంకా మొత్తం వేగిపోయాయి. లో ఫ్లేమ్లో వేయించుకున్నాను. చూసారు కదా, వెల్లుల్లి రెబ్బలు, మిర్చీలు మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇంకా అవి మొత్తం వేగిపోయాయి కాబట్టి తురుముకొని పక్కన పెట్టుకున్న ఉసిరికాయ మొత్తాన్ని వేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా దాని మీదనే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా ఇందులోనికే సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను, సరిపడినంత పసుపు వేస్తున్నాను, సరిపడినంత కారం వేస్తున్నాను. ఇంకా మొత్తాన్ని కలుపుకోవాలి. సో పచ్చడి అయితే నాకు చాలా బాగా కుదిరింది. అంటే ఫస్ట్ ఒక 10 ఉసిరికాయలు అలానే పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ పెడతాను, అంటే ఫస్ట్ టైం పెట్టడము. సో అందుకనేసి ఒక 10 మాత్రమే పెట్టేశాను. ఇంకా మొత్తం కలుపుకున్నాను. ఇందులోనే నేను మిక్సీకి పట్టుకున్న పౌడర్ వేసాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. అది కలుపుకొని ఇంకా దీంట్లో పెట్టుకుంటున్నాను. ఇందులో ఒక నిమ్మకాయ కూడా వేసానండి. ఆ క్లిప్ కూడా మిస్ అయ్యింది. మా వరుణ్ గాడు వేసేసాడు.